ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. అమేజింగ్ గ్రేస్ యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా మీరు ఈ వర్తమానాలు వింటూ అలాగే సాయంకాలపు నైవేద్యం అనే కార్యక్రమం ద్వారా మీరు వింటున్నటువంటి పాటల్లో అలాగే ఆదివారపు వర్తమానాల్లో మీరు విని మీ విశ్వాస జీవితంలో మీరు బలపరచబడుతున్నారని నేను ప్రభువుని బట్టి నమ్ముచున్నా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మరలా తిరిగి 4 మాసాలు ఈ 2020వ సంవత్సరంలో నిజంగా 2020 విషయంలో అనేకమైనటువంటి దర్శనాలు, ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాం. అయితే వాటన్నిటి విషయంలో కరోనా వైరస్ వచ్చేసి తారుమారు చేసింది. ప్రస్తుతము ఒక 2 months ప్రభుత్వాలు అలాగే అధికారులు అలాగే క్రైస్తవ సంఘాల్లో మరి ఇయర్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఈ ప్లాన్స్ అన్నిటిలో కూడా చేసిన ప్లాన్స్ అన్నిటిలో కూడా మరి మౌనంగా ఉండవలసిన పరిస్థితులు వచ్చినాయి. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ఎంత మౌనంగా మన యొక్క కార్యాలన్నింటినీ ఆపివేసిందో రాబోయే రోజులు అంతకంటే రెట్టింపుగా మనము అన్ని విషయాలలో దైవికముగాను అలాగే ప్రభుత్వ పరంగాను విద్యార్థులు ముఖ్యంగా స్టడీస్ విషయాల్లో వాళ్ళ ఫ్యూచర్ విషయాల్లో చాలామంది మ్యారేజ్కి ప్రిపేర్ అయ్యి ఆగిపోలేదు కానీ మ్యారేజ్కి ప్రిపేర్ అయ్యి వెయిటింగ్లో ఉన్నారు. అలాగే హౌసెస్ ఓపెనింగ్ వెయిటింగ్స్లో ఉన్నాయి. ఇలాగా అనేకమైనవి వెయిటింగ్లో పడిపోయినాయి, వెయిటింగ్ లిస్ట్లో. సో గ్రీన్ లైట్ అనగా ముందుకు సాగిపోయేటువంటి మార్గాలను దేవుడు చేయలాగున, కనుక దేవుడు సర్వశక్తి గలవాడు, సమస్తమును సాధ్యపరచువాడు, లేనిది ఉన్నట్టుగా పిలుచువాడు. గనుక ఈ వైరస్ ఏ రీతిగా వచ్చిందో అదే రీతిగా తిరిగి ఆ వైరస్ పాతాళంలోకి వెళ్ళేలాగా మనము ప్రభు సాన్నిధ్యంలో ప్రార్థన చేసుకొని ఈ మే మాసంలో నుండి మరలా దేవుడు ఆగిపోయిన కార్యములన్నీ కూడా సంపూర్తి ఒకటికై ఈ సంవత్సరం పెంచాలి. ఈ సంవత్సరం ఏమేమైతే పెండింగ్లో ఉన్నాయో ఆల్ ద పెండింగ్ ఫైల్స్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బ్లెస్ ద లార్డ్. వర్షిప్ యు జీసస్. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. మా రక్షణకర్త నీకు స్తోత్రం. మా నీతికి ఆధారభూతుడానికి స్తోత్రాలు. మా విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడవైన యేసయ్యా మీకు స్తోత్రం. స్తోత్రం. స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రార్థనలను ఆలకించే దేవా నీకు స్తోత్రాలు. కార్యములు చేసే దేవా మీకు స్తోత్రాలు. గొప్ప కార్యములు చేసే దేవుడవయ్యా. అద్భుతాలు చేసే దేవుడవు. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు. మహత్కార్యములు చేసే దేవా. శకతలరబలబరదియా శిరినఖలబరబరదియా రిబా తర మషలరద రబబకులలరబది ఈరబలర శికలరది రిబా శకురమలర సికరనే రిమా సంతలరమలలలబరబద. పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సర్వకృపానిధియగు ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనపాదములకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
ఎక్కడ 2-3 నా నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుతం కరోనా వైరస్ ఇంకా ప్రభు పొడిగించబడినందున గృహాలలోనే ప్రభు మేము చేరి ప్రార్థించుకోవడానికి ఈ ఆదివారపు పునరుద్ధానపు దినములో కుటుంబ సమేతముగా మేము పాలు పొంది మిమ్మల్ని ఆరాధించినట్లుగా మా కుటుంబాల్లో మీ బలమైన సన్నిధి, నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ యొక్క ప్రభు కృప, నీ ఆశీర్వాదములు, నీ మేలులు, నీ దీవెనలు కుటుంబాల మీద నిలుపుచున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని ప్రభు ఈ రీతిగా ఈ యొక్క కరోనా దినములన్నిటిలో మేము గృహముగా కుటుంబీకులముగా కలిసి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకాయి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే మే మాసములో ఈ మొదటి పునరుద్ధాన దినములో ప్రభువా మీ సన్నిధిలో పాలు పొంది మిమ్మల్ని ఆరాధించుచుంటుండగా మీరు అంగీకరిస్తున్నందుకాయి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటిని కూడా మీ ఆత్మాధ్వర్యమునకు అప్పగించుకొనుచున్నాం. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగములోను, వాక్యములోను, సమస్త విషయాలలో ఈ ఆరాధన ఆది నుండి అంతవరకు మీ ఆత్మాధ్వర్యములో జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములను తీసుకొని మీకే ఆరోపిస్తూ మీ దీవెనలకై ఎదురు చూస్తూ దీవించువాడవు, కార్యములు చేయువాడవు, మీ కార్యములకై మీ ఆశీర్వాదములకై స్తోత్రాలు వందనాలు చెల్లించచ్చు. యేసుక్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి ప్రారంభించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేను ప్రార్థన చేస్తుంటుండగా ఒక మంచి బౌల్, ఈ లుక్స్ లైక్ ఏ గ్లాస్ బౌల్ ఒకటి ఉంది. ఆ గ్లాస్ బౌల్లో మంచి ఫ్రూట్స్ కనబడుతున్నాయి. ఒక మ్యాంగోస్ లాగా ఇంకా రకరకాల ఫ్రూట్స్ లాగా కనబడుతున్నాయి. కనుక దేవుడు త్వరలోనే ఫలభరితమనం ఫలించే అనుభవాలు, ఏ ఏ విషయాల్లో మనము ఫైనాన్స్గా వీక్ అయ్యామనుకుంటున్నామో, ఫిజికల్గా వీక్ అయ్యామనుకుంటున్నామో, లేకపోతే అప్పులను బట్టి ఇబ్బంది పడుచున్నామో, అది ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుడు త్వరలోనే మళ్ళీ వాటన్నిటిని ఫలభరితంగా చేయబోతున్నందుకే మరొకసారి అందరం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునిని ఆరాధించుకుందాం. మంచివాడు, గొప్పవాడు, వాక్యమునిచ్చువాడు ఆ దేవునిని మనము ఆరాధించుకుందాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రము చెల్లించేదము మన యేసుకి, స్తోత్రము చెల్లించేదము, స్తోత్రము చెల్లించేదము మన యేసుకి, స్తోత్రము చెల్లించేదము. మంచివాడు, గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. హల్లెలూయా. మంచివాడు, గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము మన యేసుకి, స్తోత్రము చెల్లించేదము. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. స్తోత్రము చెల్లించేదము మన యేసుకి, స్తోత్రము చెల్లించేదము. ఎరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిలుచును. ఎరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిలుచును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. గొల్యాత్ మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసుతో
గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మరొకసారి పాడదాం. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మన ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. ఆ అద్భుతాల కొరకై ఎదురు చూస్తూ ఉన్నా. మరి ఎందుకు ఈ కరోనా ఇంకా లేట్ అవుతుందో, మరి ఆ విషయాలలో ఈ కరోనా త్వరలోనే ప్రపంచంలో నుండి అది వెళ్ళిపోయి సముద్రపు అగాధపు లోపల పాతాళంలోకి అది వెళ్ళిపోవాలి. అలాంటి అద్భుతాన్ని ప్రభు చేయలాగిన అద్భుతాలు చేసేటువంటి యెహోవా, ద గాడ్ ఆఫ్ మిరకల్స్, అద్భుతాలు చేసే దేవుడు, ద గాడ్ ఆఫ్ విక్టరీ, యెహోవా నిస్సి, జయమిచ్చువాడు, ద గాడ్ ఆఫ్ హీలర్, యెహోవా రాఫా, స్వస్థపరుచు దేవుడు, ద గాడ్ ఆఫ్ రోహి, మనలను కాపాడువాడు, యెహోవా సిద్దికేను, మనకి నీతినిచ్చువాడు, యెహోవా షమ తోడుగా ఉండే దేవుడు, యెహోవా షాలోమ్, సమాధానమిచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షికామా సికారాదల. కనుక మన ప్రభు సన్నిధానంలో మనము ఆ యెహోవా చేయబోచున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములకై ఎదురు చూస్తూ ఆశగా, ప్రభువా, లార్డ్, we are looking and waiting for thy miracles. Help us, Lord. Help us, Lord. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేదియు లేనే లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాను, నీక సాధ్యమేదియు లేనే లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవు, నిన్న
మట్టిని ఉన్నట్లుగానే పిలచు దేవుడవు. మృతులను సజీవులుగా చేయు దేవుడవు. సమాధి నుండి లాజరును లేపిన నాథుడవు. మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు, మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు, అద్భుతములు చేయును యెహోవా ఈరే. యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా ఈరే. యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా. హల్లెలూయా, స్తోత్రం. మనమందరం కలిసి, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా, యేసు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదు. ఎన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా మరి ఆయన విడిపించగలిగిన దేవుడు అని ఒక మంచి విశ్వాసంతో ఈ పాటను పాడుకుందాం. అందరము కలిసి చక్కగా మాతో కలిసి పాడి దేవుని మహింపరచండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినవే, నేను కలిగి ఉన్నవన్నీ నీది కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినవే, నేను కలిగి ఉన్నవన్నీ నీది కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీ
బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నే అసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో అందరము చేతులెత్తి ఆయన మనల్ని ప్రేమిస్తున్న విధానమును బట్టి, ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది, ఆయన వలె ప్రేమించేవారు భూలోకములో ఎవరూ లేరు. కనుక ఆయనను మనం ప్రేమిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఆయనను మనం కొనియాడదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చేతులెత్తి మనము ఆయనని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. నిన్నే ప్రేమింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే పూజిస్తానయ్యా అని మనం అందరం కలిసి ఈ పాటను, ఈ కోరస్ను పాడుకొని దేవునిని మహింపరుద్దాం. అందరూ ఆకాశం వైపు చేతులెత్తి దేవునిని మనసారా హృదయపూర్వకముగా పాడి ఆయనను మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, దేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, దేవేను తిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, దేవేను తిరుగన్ నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును, దేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, దేవేను తిరుగన్ నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును, దేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, దేవేను తిరుగన్. అవును ప్రభువా, మా జీవితంలో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ కూడా నిన్నే ప్రేమిస్తూ
నిన్నే పూజిస్తూ నిన్నే ఆరాధించగలిగిన అనుభవాలు మాకందరికీ నీ నామములో అనుగ్రహించి సహాయం చేయండి. స్తోత్రం. అందరం ఒకసారి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా నీ ప్రేమకు ఏమిచ్చినా మేము నీ రుణాన్ని మేము తీర్చలేము ప్రభువా. ఎంతో ఉన్నతమైన ప్రేమ చేత మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనములు, నీకే వందనములు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. నీకే వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన విధానమును బట్టి మనమందరం ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఏప్రిల్ నెలంతా నీ ఉచితమైన కృపలో మీరు మమ్మల్ని అందరినీ కాపాడి ఈ మే నెల మొట్టమొదటి పునరుద్ధాన దినములో సజీవులమై నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించగలిగిన భాగ్యమును ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో ప్రభువా మీరే తండ్రిగా ఉండి మీరు నడిపిస్తున్నారు. ఆ పాటల ద్వారా ఇంతవరకు మహిమ పొంది ఉన్నారు. అలాగే వాక్యంలో నుంచి కూడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మాకు కలుగుతున్న ప్రతి పరిస్థితులను బట్టి అయా మేము ఏ విషయంలో దిగులు పడకుండా నాయన, అయా నాని విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించేవాడమైన యేసు వైపు చూస్తూ మేము ముందుకు సాగిపోవడానికి మీరుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్న పరిస్థితులన్నిటిని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా చీకటిని ఉదయముగా మార్చగలిగిన దేవుడు, ఆయా అద్భుతములు చేయగలిగిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. మా జీవితంలో మీరు జరిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ఉదయ కాల సమయంలో ఈ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్క దైవికమైన బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి, నీ ఆరోగ్యముల చేత నింపండి, నీ క్షేమమును దయచేయండి. మా దేశములకు కావలసిన నెమ్మది, ఆదరణ, సమాధానమును నీ నామములో అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉదయకాలపు ఆరాధనలో మీరే తండ్రిగా ఉండి నడిపించమని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. ఈ సమయంలో ఒక సాక్ష్యాన్ని మనం విందాం, ఆ తర్వాత వర్తమానంలోనికి వెళదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి స్తోత్రాలు. సంబంధించిన పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మామూలుగా నేను గత ఈ లాక్డౌన్ ప్రారంభంలో మందనం అనే గ్రామానికి పనికి వెళ్ళాను. కాకపోతే ఆ టైంలో మామూలుగా అలా అక్కడ శ్మశానం పక్కనే శ్మశానం ఉన్నది. అయితే 2-3 రోజుల తర్వాత వేరే మనిషి చనిపోయారు. ఆ మనిషిని బాక్స్లో పెట్టి తీసుకొచ్చారు. ఆ మామూలుగా ఏమైద్దిలే అన్నట్టు మామూలుగా నెగ్లెక్ట్ చేశాను. కాకపోతే ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 2-3 గంటలకు తిరిగి రావటం అయింది. ఎండ ప్రభావమా మామూలుగా ఇంటికి వచ్చినమ్మటే స్నానం చేసినాక కాళ్ళు చేతులు అన్నీ చెమట పోసినాయి. అయితే ఎండ ప్రభావం అని నేను ఎండబెట్ట కొట్టిందని నేను సైలెంట్గా ఉన్నాను. ఒకరోజు సైలెంట్గా ఉండి 2వ రోజు హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత అయితే మామూలుగా హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్లు తగ్గిపోద్దిలే అని చెప్పారు. అయితే ఫస్ట్ రోజు వచ్చి మామూలుగా పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు మామూలుగా విడుదల కలగలేదు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి కలిశాను. ఏమన్నారంటే షుగర్ లెవెల్స్ తగ్గిపోయినాయని చెప్పారు. బాగా ఫ్రూట్స్ అలాంటివి తీసుకో మామూలుగా అవుతావు అని చెప్పారు. డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వల్ల కానీ తినే ఆహారంలో కానీ మార్పు ఏం కనిపించలేదు. నేను మరలా పాస్టర్ గారిని కలిసి ప్రేయర్ చేయించుకున్నాను. నన్ను దుష్టాత్మ ఆవరించిందని పాస్టర్ గారికి దేవుడు బయలుపరిచారు. పాస్టర్ గారు నాలో ఉన్న దుష్టాత్మ పారిపోలాగా పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. ఆ దేవుని శక్తితో నన్ను దేవుడు ముట్టి స్వస్థత కలిగింది. సమస్త ఘనత మహిమ దేవునికే కలుగునుగాక. నా కోసము, నా కుటుంబం కోసము మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తం మనందరం ఒకసారి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో ఈ మొట్టమొదటి పునరుద్ధానములో దేవుడు ఏ వాక్యమును మన కొరకు సిద్ధపరచునే ఉన్నారు. మరి చక్కగా విందాం. మీరందరూ కూడా అనాలోచనగా శ్రద్ధగా ఉండకుండా మరి చక్కగా దైవజనులు మనకు అందిస్తున్న వర్తమానమును చక్కగా విని బలపరచబడదాం. దేవుడు మనల్ని దీవించి నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలకును, అమేజింగ్ గ్రేస్ యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రజలందరికీ
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యమును గురించి నేను మీతో మాట్లాడదలుచుకున్నటువంటి లివింగ్ బై ఫెయిత్, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. హబక్కుకు గ్రంథంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట మనం చూసాం. హెబ్రీ పత్రికలో కూడా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. గలతి పత్రికలో కూడా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కనుక మన జీవనానికి మూలము విశ్వాసము. ఈ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వాక్యంలో ఈ మాట అంటాడు. అంత్య దినములయందు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అంటున్నాడు. భూమి మీద విశ్వాసమును చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. కనుక భూమి మీద దేవునికి ఇష్టలైనటువంటి ప్రజలకు సమాధానము అని దేవదూతలు యేసుక్రీస్తు పుట్టినప్పుడు పాటలు పాడి ప్రభువును స్తుతించి ఆరాధించాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకిష్టులైనటువంటి ప్రజలకు సమాధానము అన్నాడు. కాబట్టి భూమి మీద ఆయనకిష్టులైన వారందరికీ కూడా సమాధానము, క్షేమము కలుగుతుంది. ఈ సమాధానము, ఈ క్షేమము మన జీవితాల్లో కలిగి ఉండాలి అనంటే మనం దేవునికి ఇష్టలమై ఉండాలి. దేవునికి ఇష్టలమై ఉండాలనంటే విశ్వాసము గలవారమై ఉండాలి. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. జీవించును అనే మాటకి అనేకమైనటువంటి అర్థాలు మనకి ఉన్నాయి. వాటిని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. మన జీవితాల్లో నీతి మూలముగా జీవించటం అనంటే మన జీవితాల్లో మనము బ్రీతింగ్ అంటే ఊపిరి కలిగి ఉండడం. జీవించుచున్నామనంటే మనలో ఊపిరి ఉంది. సో ఊపిరిలో కూడా విశ్వాసం కలిగి ఉండడం. హల్లెలూయా. అలాగే థింకింగ్లో ద వే వీ థింక్ షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్. విశ్వాసపు ఆలోచన, విశ్వాసపు చూపు కలిగి ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. అలాగే మనము మాట్లాడే మాటలు, ద వే వీ స్పీక్ షుడ్ హ్యావ్ ఏ ఫెయిత్. విశ్వాసముతో మనము మాట్లాడాలి. అలాగే ద వర్కింగ్ అండ్ స్లీపింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం నిద్రపోతున్నా, పని చేస్తున్నా, మాట్లాడుచున్నా, ఆలోచిస్తున్నా, ఊపిరి తీసుకుంటున్నా, ఇవన్నీ కూడా జీవనానికి మూలం. జీవించుచున్నాము అనంటే వీటన్నిటిలో కూడా ఫెయిత్ ఉండాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నాడు. ఎప్పుడైతే ఇలాగా మనము ఊపిరి తీసుకునే విషయంలోను, ఆలోచించే విషయంలో, మాట్లాడే విషయంలో, పనిచేసే విషయంలో, అలాగే మనము పండుకొని నిద్రలేచే విషయాలన్నిటిలో కూడా విశ్వాసయుక్తమైనటువంటి క్రియలను బట్టి మన జీవితాల్లో మనము ఆత్మీయంగా, స్పిరిచువల్గా విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతాం. మన మానవ జీవితంలో విశ్వాస మూలముగా జీవించుతున్నప్పుడు మనము ఆధ్యాత్మికంగా కానీ, మెంటల్గా అనగా మానసికముగా కానీ, ఫిజికల్గా భౌతికంగా కానీ, అలాగే మెటీరియల్ ఆస్పెక్ట్స్ అనగా భౌతికమైనటువంటి వనరులు, లేకపోతే వసతులు, లేకపోతే భౌతికమైనటువంటి ఆశీర్వాదం, ఇవన్నీ కూడా విశ్వాసముతో నిండి ఉండాలి. అప్పుడే మనము నీతితో కూడిన విశ్వాసము గలవారమై జీవించుచున్నాము. వీటిలో ఏది తగ్గినా కూడా మనము విశ్వాసములో బలహీనులమైనట్లుగా,
విశ్వాసపు లెవెల్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్స్ తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను విశ్వాసం యొక్క పరిమాణము, విశ్వాసం యొక్క జీవన విధానము, విశ్వాసము గలవారమై ఏ విధముగా విక్టోరియస్ లైఫ్లో, విజయవంతమైన జీవితంలో మనం కొనసాగుతామో కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు నేను ఇష్టపడుచున్నాను. దేవుడు ఆ రీతిగా మన ఫెయిత్ లెవెల్స్ని, విశ్వాసపు పరిధులను దేవుడు పెంచి పరిపూర్ణమైన విశ్వాసము గలవారమై శ్రమలలో, శోధనలలో, కష్టాలలో అన్నిటిలో కూడా మనము జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. విశ్వాసపు యొక్క నిర్వచనాన్ని మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. విశ్వాసం అంటే ఏంటో గుడ్డిగా నమ్మటం కాదు. విశ్వాసం యొక్క నిర్వచనాన్ని, ద డెఫినేషన్ ఆఫ్ ఎ ఫెయిత్ మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యంలో ఏమని ఉన్నది? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కనుక ఫెయిత్కు ఒక, విశ్వాసానికి కూడా కొన్ని రుజువులు ఉన్నాయి. ఎలాగా అనంటే విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. ఫెయిత్ ఈజ్ ఫర్ ద ప్రజెంట్. విశ్వాసం అనేది ప్రస్తుతము మనము జీవించుచున్న దినాలలో, ప్రజెంట్లో మనకి ఎప్పుడు కూడా ఫెయిత్ ఉండాలి. వర్తమానంలో, ప్రస్తుతంలో మనము విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే నిరీక్షణ గలవారమై ఉంటాం. అసలు ఫెయితే లేదనుకోండి, ఇక నిరీక్షణకు ఆధారమే ఉండదు. నిరీక్షణ గురించి మనం గమనిస్తే హోప్ ఈజ్ ఫర్ ద ఫ్యూచర్. నిరీక్షణ అనేది భవిష్యత్తుకు సంబంధించింది. భవిష్యత్తులో మనం ఏదైనా పొందాలి అని అంటే నిరీక్షణ అనేది భవిష్యత్తుకు సంబంధించింది. కనుక భవిష్యత్తులో మనం ఏదైనా ప్రభువు నుండి పొందుతాము అనే నిరీక్షణ మనము కలిగి ఉన్నాము అని అంటే అది విశ్వాసములో నుండే కలుగుతుంది. ప్రస్తుతపు మనము ఏ వాగ్దానాల యందు విశ్వసించుచున్నామో, ఎందుకంటే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ అవును ఆమేన్ అని పలుకుచున్నవి కదా. కనుక ప్రస్తుతము దేవుడు మనకిచ్చిన ఈ వాక్యమును, ఆయన వాగ్దానములను, ఆయన యొక్క మాటలను, రేమా మాటలు అనగా మధ్యలో తన ఆత్మ ద్వారా ప్రత్యక్షపరిచే, బయలుపరిచే మాటలు మనము ప్రస్తుతము నమ్మగలిగితే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఈ నమ్మిక మనలను ఒమ్ము చేయదు. కనుక విశ్వాసపు నిర్వచనం ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అవి అదృశ్యంలో ఉన్నవి. అదృశ్యంలో ఉన్నవి మనకి ఎలా కనబడతాయి అనంటే విశ్వాసానికి ఇంకొక విషయం కూడా ఉంది. ఫెయిత్ ఈజ్ లైక్ ఏ హెవెన్లీ కరెన్సీ. విశ్వాసం అనేటువంటిది పరలోకపు ధనము లాంటిది. అందుకనే పరలోకములో నీ ఐశ్వర్యాన్ని భూమి మీద మనం అనుభవించాలి అనంటే యేసు ప్రభు అన్నాడు, భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అన్నాడు. భూమి మీద విశ్వాసపు కార్యములు జరగాలి అనంటే ఆ విశ్వాసపు యొక్క విలువ ఎంతగా ఉందంటే పరలోకపు కరెన్సీతో పోల్చబడింది. భూమి మీద ఉన్నటువంటి కరెన్సీ, మన భారతదేశము రూపాయి, ఇరాన్, ఇరాక్ దేశాలు దుబాయ్లో దీనార్ అంటారు, అమెరికాలో డాలర్స్ అంటారు, యూకేలో పౌండ్స్ అంటారు. ఇలాగా ఆయా దేశాలకు తగినట్లుగా వారి యొక్క కరెన్సీకి పేరు, విలువలు ఉన్నాయి. అయితే విశ్వాసం అనేటువంటిది
వీటన్నిటికి మించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది బియాండ్ ద కరెన్సీ ఆఫ్ ది ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి కరెన్సీలన్నిటికంటే కూడా మించినటువంటి కరెన్సీ ఫెయిత్. బికాస్ రూపాయి భూమి మీదే పనిచేస్తుంది. ఉదాహరణకి మన భారతదేశం నుంచి మనము వేరే దేశానికి వెళ్ళాలనుకుంటే ఆ దేశపు రూపాయలోకి, ఆ దేశపు డాలర్లోకి, ఆ దేశపు కరెన్సీలోకి మన రూపాయి మార్చుకోవాలి. కాబట్టి మన రూపాయి మన దేశంలోనే, వేరే కరెన్సీ వేరే దేశంలోనే పనిచేస్తుంది. ఇక్కడదక్కడ, అక్కడిక్కడ పనిచేయదు. కానీ ఫెయిత్ అన్ని ప్రపంచములో అన్ని ప్రాంతాలలో భూమి మీద ఏ ప్రాంతంలోకైనా మనం వెళితే ద కరెన్సీ ఆఫ్ ఫెయిత్ విల్ వర్క్అవుట్. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసపు యొక్క కరెన్సీ, విశ్వాసము అనే కరెన్సీ భూమి మీదే కాదండి, పరలోకంలో కూడా అది కార్యరూపం చేస్తుంది. పరలోకంలో కూడా దానికి విలువ ఉంది. ఎందుకంటే ఫెయిత్ ఈజ్ లైక్ ఎన్ గిఫ్ట్. విశ్వాసం అనేది వరము లాంటిది. ఆ వరాన్ని గనక మనము కలిగి ఉన్నాము అనంటే ధనము లేకపోయినా కూడా ధనమునకు మించినటువంటి విశ్వాసముతో మనము జీవిస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కనుక మన జీవనానికి మూలము విశ్వాసం. మన జీవనానికి మూలము ధనము కాదు. మన జీవనానికి మూలము ఆహారము కాదు. మన జీవనానికి మూలము మరొకటి కాదు. కానీ ప్రత్యేకముగా దేవుని యందు విశ్వాసముంచిన వారందరికీ కూడా వారి జీవనానికి మూలము విశ్వాసమే. అందువలన ఇట్టి విశ్వాసము మనుషుని మనుగడకు, మనుషుని యొక్క జీవనానికి మూలమైన విశ్వాసము కోల్పోతుంది. భూమి మీద విశ్వాసం తగ్గిపోతుందట. విశ్వాసంలో చల్లబడిపోవడం, విశ్వాసంలో బలహీనులైపోవడం, ఇలాగా భూమి మీద విశ్వాసము కోల్పోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. వాటిని కూడా మీకు సందర్భానుసారముగా వాటిని కూడా మీకు తెలియచేస్తాను. కనుక విశ్వాసము భూమి మీద పనిచేయాలి అనంటే భూమి మీద జరిగే సంగతులు, భూమి మీద జరిగే విపత్తులు, భూమి మీద జరుగుతున్నటువంటి వినాశనాలు, వీటన్నిటిలో మన ఫెయిత్ కదిలిపోయే ప్రమాదం కూడా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా మన విశ్వాసము ఏమాత్రం కూడా చలించకూడదు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో అంటాడు కదా, విశ్వసించువాడు కలవరపడడు. అనగా ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితులను బట్టి విశ్వాసులమైన మనము ఎలా ఉంటామంటే నిశ్చలముగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, విశ్వాసమునకు అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. విశ్వాసము అనేటువంటిది హృదయంలో ఉంటుంది. నిరీక్షణ అనేది మనస్సులో ఉంటుంది. హృదయములో వేలాడే ఒక లంగరు లాంటిది. హృదయము వాక్యమునకు కేంద్రముగా చేసుకొని జీవించేది. హృదయానికి వాక్యము ఆధారమయ్యింది. అది కూడా ఏ వాక్యము? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎప్పుడైతే మనం దేవుని మాటలు వింటున్నామో ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే హృదయంలోనికి వెళ్ళిపోతాయి. హృదయంలో విశ్వాసము నిశ్చలంగా ఉంటుంది. ఏదైతే హృదయంలో చలించక నిశ్చలముగా ఉంటుందో దాని యందు మనస్సు నిరీక్షణ కలిగి ఉంటుంది. కనుక నిరీక్షణ అనేది మనస్సులో నిలకడగా ఉంటుంది. మనస్సు దేవుని మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు అంటున్నాడు. మనస్సులో ఎప్పుడైతే హృదయమునందున్న విశ్వాసమును బట్టి
మనస్సులో ఉన్న నిరీక్షణతో నీవు ఎదురు చూస్తున్నావో, హోప్ ఈస్ an anchored in the realm of the mind. మనస్సులో వ్రేలాడేటువంటి ఒక లంగరు లాంటిది నిరీక్షణ. ఈ నిరీక్షణకు ఆధారము విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. కనుక విశ్వాసము హృదయంలో ఉంటుంది, నిరీక్షణ మనస్సులో ఉంటుంది. ఫెయిత్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, హోప్ అష్యూరెన్స్ని ఇస్తుంది, అంటే మనోధైర్యాన్ని ఇస్తుంది. నిరీక్షణ కోల్పోయిన వాడు మనోధైర్యాన్ని కోల్పోయి గందరగోళం అయిపోయి కలవరపడిపోయి మాట్లాడతాడు. తను కలవరపడడానికి, నిరీక్షణ కోల్పోవడానికి గల కారణం ఏంటంటే హృదయంలో సరి అయినటువంటి విశ్వాసం లేకపోవడం, హృదయంలో దేవుని వాక్యము లేకపోవడం. వాక్యపు లేమిడి నిరీక్షణలను తీసివేసేస్తుంది. భవిష్యత్తును గురించి ఇక నిరీక్షణ కోల్పోతాడు. అందుకనే పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్ బికాస్ దే డు నాట్ హ్యావ్ ద హోప్. ప్రజలకు నిరీక్షణ లేనందున ఇక నా బ్రతుకు అయిపోయింది అని వెంటనే వారి యొక్క పరిస్థితులన్నిటిలో నిరీక్షణ కోల్పోయిన వారై వారి జీవితాలు ముగించుకుంటున్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అందువలన లేనిది ఉన్నట్లుగా పలికేదే విశ్వాసము. ప్రస్తుతం నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ విశ్వాసం ఏమంటుందంటే అంధకార స్థలములలోని నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇస్తున్నాను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కానీ నీ అప్పులు, నీ పరిస్థితులు ఏం చేస్తున్నాయి? ఆ వాక్యం ఉన్నప్పుడు నా దేవుడు ఏ విధముగానైనా ఆ అంధకార స్థలములలోని నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని నిరీక్షణ ఉంటుంది. అదే ఒకవేళ నీకు అది లేదనుకోండి, అప్పుడు నీ జీవితంలో నువ్వేం చేస్తావంటే నిరీక్షణ కోల్పోయిన వాడవై ఇక అదృశ్యమైనవి ఇన్విజిబుల్ అన్నారు, అనగా అంధకారములోనివి వెలుగులోనికి తెస్తుంది ఫెయిత్. ఫెయిత్ రీచ్ అవుట్ టు ద ఇన్విజిబుల్. అంటే ఇన్విజిబుల్ అంటే అంధకారంలోని, అంటే ప్రస్తుతం మన వెలుచూపుకి, కంటికి కనబడనివి, అదృశ్యంలో ఉండేవి. ఈ అదృశ్యంలో ఉండేవి ఏంటయ్యా అంటే, ఆ అదృశ్యంలోని ఏ రీతిగా మనకి బయలుపరచబడతాయి అనంటే, ఒకటి దర్శనముల ద్వారా, రెండవది కలల ద్వారా, మూడవది ఊహల ద్వారా, నాలుగవది కోరికల ద్వారా. ఇవన్నీ కూడా అదృశ్యములని. దర్శనం అనేది అదృశ్యమైంది, కలలు అదృశ్యమైనవి, ఊహలు మన మనసులో బయటికి కనబడ లోపల ఉంటాయి, అదృశ్యంగా ఉంటాయి. అలాగే మన హృదయంలో పుట్టే కోరికలు, ఇవన్నీ కూడా అదృశ్యమైనవి. కాబట్టి ఈ అదృశ్యమైనవి ఉన్నవి అని నిరీక్షణ పలుకుతుంది. విశ్వాసం మాట్లాడుతుంది. ఇవన్నీ ఉన్నవి అని విశ్వాసం బయలుపరిస్తే నిరీక్షణ వాటిని నమ్ముతుంది. ఈ రీతిగా విశ్వాసము మన జీవితంలో కార్యరూపం దాలుస్తుంది. దేవునికి ఘనత మహిమ కలుగునుగాక. ఇంకా ప్రియులారా, ఈ విషయాలు మనం గమనిస్తే ఇంకొక మాట కూడా బైబిల్ గ్రంథంలో మనకి బోధిస్తుంది. ఏంటంటే, ప్రస్తుతం మనం వింటున్నటువంటి విషయాలు మనల్ని భలే ఇబ్బంది పెడుతున్నాయి. నా మట్టుకు నేను వార్తలు చూస్తున్నప్పుడు ఈ మరణ వార్తలే పదే 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 ఏ ఛానల్లోనైనా, సోషల్ మీడియాలోనే కానీ, లేక అన్ని ఛానల్స్లో కూడా, ఏ ఛానల్ అని ప్రపంచంలోని అన్ని ఛానల్స్, బీబీసీలు, అలాగే వరల్డ్ న్యూస్, మన లోకల్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఆ వార్తలు చూపిస్తున్నప్పుడు మనుషులకి భయాన్ని తప్ప నిరీక్షణను పుట్టించలేకపోతున్నాయి. అందుకనే యోధా పత్రికలో దైవజనుడు ఒక మాట మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడనంటే, మీరు యూదాపత్రిక 20వ వాక్యములో ఏమనుందంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి. మనము బిల్డ్ చేసుకోవాల్సినటువంటిది ఏంటయ్యా అనంటే, మనము దేని మీద నిర్మించుకోబోతున్నాము, మన నిర్మాణం దేని మీద ఆధారపడి ఉందంటే అతి పరిశుద్ధమైన విశ్వాసము అన్నాడు. విశ్వాసానికి ఉన్న నిర్వచనం ఏంటంటే, విశ్వాసం అనేది వాక్యమును, దేవుని మాటను బట్టి ఆధారం చేసుకుని. విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటంటే, లేనిది ఉన్నట్టుగా పిలుస్తుంది. విశ్వాసము పరిశుద్ధమైనది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మనము గమనించినప్పుడు మన పునాది విశ్వాసము అని బైబిల్ లేఖనాలు మనకి తెలియచేయబడుతున్నాయి. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద రైట్ ఫౌండేషన్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఎ రైట్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు సరి అయినటువంటి విశ్వాసము లేనట్లయితే, నీ విశ్వాసము పునాదిగా దేవుని మాటను బట్టి పునాదిగా నీవు వేసుకొనకపోతే నీ పునాది పాడైపోతుంది, నీ పునాది కూలిపోతుంది. యేసు ప్రభు చెప్పాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమన్నాడు? బండ మీద కట్టబడినటువంటి ఇల్లు స్థిరముగా ఉంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయాను అని అంటాడు. బండ మీద కట్టినటువంటి ఇంటికిని, ఇసుక మీద కట్టబడిన ఇంటికిని రెండిటికి శోధనలు వచ్చాయి, రెండిటికి ఒకే పరీక్షలు వచ్చాయి. గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. ఈ మూడు ఇసుక మీద కట్టిన ఇంటి మీదకి వచ్చింది, బండ మీద కట్టిన ఇంటి మీదకి వచ్చింది. అయితే ఏది నిలబడింది అంటే, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు నిలకడగా ఉంది. ఇసుక మీద కట్టబడిన అంటే పునాది లేకుండా కట్టబడినటువంటి, పునాది లేని నిర్మాణము కూలిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మీరేంటి పరిశుద్ధులు కదా, వీళ్ళు భక్తులు కదా, వీళ్ళకి రావటం ఏంటి శ్రమలు, వీళ్ళకి ఎలా జరగటం ఏంటి అని లోకం మాట్లాడుతుంది. అలా మాట్లాడటానికి కారణం ఎవరంటే మనమే. మన పునాదే సరిగా మనం వేసుకోలేదు. ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున తన ఇల్లు కట్టుకొనిన వాడు బుద్ధిమంతుడు అంటాడు. వాక్యం చదువుదాము. ఏమనుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. బండ మీద అనంటే పునాది మీద అని అర్థం. పునాది అనేది దేనితో పోల్చబడిందనంటే పరిశుద్ధమైనదిగా. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి అంటాడు. అయితే అదే సమయంలో కీర్తన 11లో మనం చూసినప్పుడు 3వ వాక్యములు అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతుడేం చేయగలడు. పునాది పాడవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం సరిగా లేకపోవటమే. పునాది పాడవుతుంది, విశ్వాసము పరిశుద్ధమైంది కానప్పుడు. ఏవేవో వింటున్నాం కదా, అబద్ధ బోధలు కూడా వచ్చేసినాయి కదా. కాబట్టి ప్రతి బోధకు ఇటు అటు కొట్టబడి వేవరింగ్ అయిపోయి, ఏ బోధ కరెక్ట్ అయినదో కాక గందరగోళంలోకి వెళ్ళిపోయి నీవు గలిబిలైపోయి నీ పునాది పాడు చేసుకోకూడదు. నీవు పూర్ణంగా దేవుని వాక్యమునే ఆధారం చేసుకోవాలి. దేవుని మాటనే నీవు విశ్వసించాలి. అదే నిన్ను స్థిరపరుస్తుంది. దేవుని మాట కాక మరి ఏదైనా నీవు విన్నట్లయితే, దేవదూతల బోధ కానీ, అనేకమైనటువంటి ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలే కానీ, మరి అబద్ధ బోధకుల యొక్క డాక్ట్రిన్సే కానీ,
ఏవేవో లోకంలో ఉన్నాయి కదా, మంచి మాటలు ఉన్నాయి, చెడ్డ మాటలు ఉన్నాయి. మంచి బోధ ఉంది, చెడు బోధ ఉంది. తిమోతి పత్రికలు అంటాడు, అపోస్తుల ఉపదేశ క్రమము ఆరోగ్యకరమైన బోధ అన్నాడు. కనుక హెల్దీ టీచింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది అపోజల్స్. అపోస్తలులు అనగా పంపబడిన వారు. పరలోకముల నుండి యేసుక్రీస్తు భూలోకానికి పంపబడ్డాడు. భూమి మీద యేసు ప్రభు ప్రత్యేకపరుచుకొని కొంతమందిని పిలిచి వారిని ఏర్పరుచుకొని వాళ్ళకి అపోస్తలులు అని పేర్లు పెట్టారు. ఆ తర్వాత ఆ అనాయింటింగు, ఆ ఆర్డినేషను అనేది కంటిన్యూస్గా ఈ అపోస్టాలిక్ టీచింగ్లో నుండి ఆ అపోస్తలుల చేతులుంచి వారి మీద వారిని అభిషేకించగా ఆ అపోస్టాలిక్ టీచింగ్ అనేది ఆరోగ్యకరమైన బోధ అనేటువంటిది మన జీవితాల్లో మనకి అనుగ్రహించబడుతుంది. ఈ అపోస్తలుల బోధ కాక, ఈ అభిషేకములో లేని బోధ కాక మరి ఏ బోధ అయినా సరే నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు దానిని వెంటనే విశ్వసించబాకు. పరీక్షించు, గమనించు, అది వాక్యములో సరైనదా కాదా అని నీవు కొంత సమయం ధ్యానం చేయి. ఎందుకంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుము అన్నాడు. పరీక్షించకుండా వెంటనే మన మనస్సు ఇది కరెక్ట్ అని నువ్వు గనక బోల్తాబడ్డావనుకో, నీ పునాది పాడైపోతుంది. పునాది పాడవడానికి కారణం మన మనస్సే, మన హృదయమే. మనం వింటున్న మాటలే మన పునాదిని పాడు చేస్తాయి. పునాది పాడైతే ఇక యేసు ప్రభు కూడా ఏం చేయలేడు. పునాది పాడైపోయినప్పుడు నీతిమంతుడు ఏం చేయగలుగుతాడు? కాబట్టి నీ పునాది నీతితో కూడినదై ఉండాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఏంటి అతి పరిశుద్ధమైనదంటే ప్రభు మాటే. ప్రభు మాటట సామెతల గ్రంథములు అంటాడు, మట్టి మోసలో వెండిని 7 మారులు కడిగినంత పవిత్రమైనవి అని అన్నాడు. పవిత్రమైన మాటలలో నుండి పరిశుద్ధత ఉద్భవిస్తుంది. అపవిత్రమైన దానిలో నుండి అపవిత్రమైనదే వస్తున్నది. ప్రభువు మాట గాక మరి ఏదైనా సరే అది అపవిత్రముతో కూడినటువంటిదే. పెద్ద సేవకులు అయి ఉండొచ్చు, అభిషేకంలో ఉండి ఉండొచ్చు, లేకపోతే ఆశీర్వదించబడిన వారై ఉండొచ్చు, బాగా ధనవంతులై ఉండొచ్చు. బట్ ద టీచింగ్ దట్ యు హర్డ్, నువ్వు వినేటువంటి బోధ అది పరిశుద్ధమైనదా, అది అపవిత్రమైనదా, నీవు రికగ్నైజ్ చేయగలగాలి. నీవు రికగ్నైజ్ చేయగలగాలి అని అంటే నీవు వాక్యం బాగా చదవాలి. వాక్యమును నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. సత్యమంతటిని గ్రహించగలుగుతావు. వాక్యమును ధ్యానం చేయాలి, వాక్యమును వినాలి, వాక్యమును చదవాలి. అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్. దెన్ ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. సత్యవాక్యమును చదవకుండా, సత్యవాక్యమును ధ్యానం చేయకుండా, సత్యవాక్యమును గ్రహించకుండా, పరిశుద్ధాత్మని యొక్క బోధనలోనికి నీవు సమయాన్ని కేటాయించకుండా ఏవేవో బోధల చేత నీవు త్రిప్పబడుచున్నట్లయితే దెన్ యువర్ ఫౌండేషన్ విల్ గెట్ క్రాక్స్. పునాది కదిలే ప్రమాదం ఉంటుంది ప్రియుడా. కనుక పునాది కదిలిపోకుండా ఉండాలనంటే పరిశుద్ధమైనదైతేనే స్థిరముగా ఉంటుంది. అపవిత్రమైన అన్నీ కదిలిపోతాయి, చలించిపోతాయి. అందుకనే మన జీవితాల్లో మనము పునాదులను స్థిరముగా వేసుకోవాల్సిన అవసరత ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి తెలియచేయబడుతుంది. వై డు వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తునందు మనము ఎందుకు విశ్వసిస్తున్నాము, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అని అంటే బికాస్ హీఈస్ హోలీ, ఈజ్ ద రాక్ ఆఫ్ అవర్ ఫౌండేషన్. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన పునాది మనకి వేశాడు. అందుకని క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అంటే మన విశ్వాసానికి మూలరాయి ఎవరు? క్రీస్తు యేసు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా
అపోస్తులు వేసిన పునాది మీద మనము ఆత్మ సంబంధమైన మందిరము వలె కట్టబడుచున్నాము. అంటే యేసుక్రీస్తు ఎలాగా మూలరాయిగా ఉన్నాడో అదే రాతి నుండి చెక్కబడినటువంటి మనము ఏ రాతి నుండి చెక్కబడి ఉన్నామో ఆ ఉపదేశములోనే ఆ క్రమములోనే మనం ఉండగలగాలి. అప్పుడు మనము కూడా సజీవమైన రాళ్ళముగా ఉంటాం. లేకపోతే రాయిలాగే ఉంటాం కానీ జీవం ఉండదు. జీవమున్న రాయికి జీవము లేని రాయికి ఉన్న తేడా ఏంటంటే జీవము ఉన్నటువంటి రాయి కదులుతుంది, జీవము లేని రాయి కదలదు. అంటే దేవుని జీవము నీలో ఉన్నప్పుడు నీవు చలిస్తావు, నువ్వు కదులుతావు, నీ జీవాన్ని ఇతరులకు దానిని ఇతరుల నిర్మాణంలో నీవు సహాయపడతావు. నీలో జీవం లేదనుకో నీకు నీవుగా నిరుపయోగం అవుతావు, ఇతరులకు ఏం మాత్రం కూడా ఉపయోగపడవు. దేవుడు అలాగ మనల్ని చేయలేదు. దేవుడు మనము క్షేమం కలిగి ఉండాలి, ఇతరులకు క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. దిస్ ఈజ్ వాట్ ద ఫౌండేషన్ దట్ ది అపోస్టాలిక్ టీచింగ్స్ గివ్స్ దిస్ రైట్ ఫౌండేషన్. ఇదే పరిశుద్ధమైన పునాది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము, ఘనతలు, మహిమలు కలుగునుగాక. ఒక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనకి దేవుని యొక్క వాక్యములో నుండి మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథాలు చూడగలిగిన వారు, గృహాల్లో కూర్చొని వాక్యం వింటున్నటువంటి మీరు దేవుని యొక్క వాక్యములో నుండి మీ బైబిల్ గ్రంథంలో తీసి చూడండి. నేను మీ కొరకు చదువుతున్నాను. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 22 నుండి 25 వరకు ఈ మాటలు మీ కొరకు నేను చదువుతున్నాను. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని యేసును వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని చేతుల మీద ఉంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని గుర్చినటువంటి సంగతులు తేటగా మనం చూడాలనంటే మొట్టమొదటిగా ఏది సత్యమో ఏది అసత్యమో మనము ఎరిగి ఉండాలి అనంటే మొట్టమొదటిగా మన బ్లైండ్నెస్లో నుంచి మనం కడగబడాలి. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలలో మూసివేసినప్పుడు మనకు అవిశ్వాసం కలుగుతుంది. ఈ మాటలు ఎట్లా ఉన్నాయంటే, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిందన్నాడు. విశ్వాసం లేకపోతే ఇంకా వానిని ఏమంటాడు? అవిశ్వాసి అంటారు. అవిశ్వాసి కనులు మూయబడి వాడు గుడ్డివాడవడానికి కారణము తను విశ్వసించలేనందున అవిశ్వాసమైన దానిని యందు నమ్మిక ఉంచుట వలన అవిశ్వాసము గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఎప్పుడైతే గ్రుడ్డివాడైపోయాడో మనిషి సత్యములో నిలబడలేడు, సత్యమును గ్రహించలేడు. గ్రుడ్డివాడిగా అంటే కన్నులు ఉంటాయి, బట్ ఇన్నర్ ఐ, మనోనేత్రము అంటారు కదా, విశ్వాసపు చూపు అని కూడా అంటారు. ఎప్పుడైతే మనము అవిశ్వాసమైన జీవితాన్ని కొనసాగిస్తామో వీ బికమ్ అ బ్లైండ్. ఆ బ్లైండ్నెస్ లీడ్స్ టు ద డార్క్నెస్ అండ్ ఇన్ టు ద డెత్. ఆ గుడ్డితనము మనల్ని చీకటిలోనికి, మరణములోనికి తీసుకెళ్తుంది. దట్ ఈజ్ వై జీసస్ ఓపెన్ అవర్ ఐస్. ఇంగ్లీష్లో పాట ఉంది కదా, ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్, అంటే హృదయములో ఉన్న నేత్రాన్ని తెరవమని ఒక పాట. కనుక మన హృదయపు నేత్రము తెరవబడినప్పుడు దెన్ వీ కెన్ సీ ఆల్. ఇక్కడ మనం చూస్తే ఈ గుడ్డివాడు యేసు ప్రభు బెత్సయిదాకు వచ్చాడు.
బెత్సైదాలో కొంతమంది ఒక గుడ్డివాడిని పట్టుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా, వీడిని బాగు చేయండి అయ్యా అని చెప్పి అన్నారు. అప్పుడు యేసు ప్రభువు వానిని స్వస్థపరచడానికి కొన్ని కార్యాలు చేశాడు. వానినట ఆ ఊరిలో నుండి ఊరి వెలుపటికి తీసుకెళ్ళాడట. దీనినే సెపరేషన్ అన్నారు. విశ్వాసికి అవిశ్వాసికి కుదరదు. విశ్వాసి అవిశ్వాసులతో విజ్జోడైనప్పుడు he cannot see the miracles. His eyes cannot be opened. So think whom you are having the fellowship. నువ్వు విశ్వాసితో సహవాసమై ఉంటున్నావా, అవిశ్వాసితో సహవాసం ఉంటున్నావా? సహవాసం ఉండాలి, కానీ ఎలాగా? ఫెయిత్ ఉండాలి. నీలో ఉన్న విశ్వాసము, అవతలో ఉన్న విశ్వాసం, ఇద్దరు విశ్వాసం ఎలా అవ్వాలి? ఫెయిత్ ఇంక్రీజ్ అవ్వాలి, ఫెయిత్ డెవలప్ అవ్వాలి. అవిశ్వాసి దగ్గర ఫెయిత్ లేదు, నీ దగ్గర ఫెయిత్ ఉంది. అప్పుడు నీ ఫెయిత్ వానికి పని చేస్తే మంచిదే. నీ ఫెయిత్ వానిలో పని చేయలేదు అనుకోండి, అతను అవిశ్వాసమై గుడ్డివాడైనందున నీవు కూడా రాబోచున్న దినాలలో గుడ్డివాడివైపోతావు. యూ విల్ ఆల్సో బికమ్ అ బ్లైండ్ పర్సన్. అందువలన మనము గుడ్డితనం లేకుండా ఉండాలనంటే మనము ఖచ్చితంగా కొంత సపరేషన్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు? కనీసం 3 అడుగులైనా ఎడబాటు ఉండాలి అన్నారు కదా. సో కాబట్టి ఎడబాటు అనేటువంటిది కొంత మేలు చేస్తుంది. కుల వ్యవధిని పెట్టుకొని కుల ఎడబాట్లు పెట్టుకోవటము శాపం, కానీ మనిషికి ప్రస్తుతం ఉన్న వ్యాధిని బట్టి ఎడబాటు చేసుకోవటం తప్పు కాదు. దీన్ని అడ్డం పెట్టుకొని కుల ఎడబాట్లు తీసుకురావటం అనేది వాక్యానికి విరుద్ధమైంది. శాపాలలో ఒకటది. మనమందరం మనుషులం, అదొకటే. మనుషులలో రెండు, మంచివాడు చెడ్డవాడు. అంతకు మించి ఇక వేరేది ఏది లేదు. ఇక వేరేది ఏదైనా వచ్చింది అని అంటే అది సైతాను నుండి వచ్చింది, శాపంలో నుండి పుట్టింది అది కదా. మనిషి అవిధేయుడైనప్పుడు భూమి ఏమైపోయింది? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిపించిందట. సో నీ జీవితంలో దేవుని వాక్యమునకు వేరుగా ఏదైనా ఒకటి వచ్చిందంటే ఇట్ ఈస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద కర్డ్స్. శాపము నుండి అది పుడుతుంది. కాబట్టి ఏది శాపమో ఏది ఆశీర్వాదమో వి మస్ట్ రికగ్నైజ్. అది అర్థం చేసుకోలేకపోతే దెన్ వీ ఫాలో ఇన్ ద కర్డ్స్. శాపాన్ని వెంబడిస్తాం, శాపములో నుండిపోతాం. మనకు తెలియదు మనం శాపములో ఉన్నట్లుగా. ఒక విషయాన్ని మనం గమనిస్తే శాంసన్ ఏం చేశాడు అని అంటే, వివాహ వ్యవస్థలో తను దెబ్బతిన్నప్పుడు ఇక తన జీవితంలో మరలా మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనను విడిచిపెట్టేశాడు. సో టెంపరీగా ఫిజికల్ హ్యాపీనెస్ కోసం ప్రాస్టిట్యూట్స్తో సహజీవనం చేస్తున్నాడు. దెలీలా వేశ్యతో కాపురం చేస్తూ ఉంటాడు. తనకి ఇష్టం ఉన్నప్పుడు వెళ్తాడు, ఇష్టం లేనప్పుడు ఎక్కడెక్కడో ఉంటాడు. కనుక ఒక దినాన ఈ దెలీలా శోధించి తన సీక్రెట్, తన పవర్కున్న సీక్రెట్ ఎక్కడో చూపించమని పలు దినాలు విసిగించింది. ఆ విసిగిపోయిన వాడై తన సీక్రెట్ను ఓపెన్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సాతాను అలాగే అవ్వమ్మతో మాట్లాడి ఆ సీక్రెట్ ఓపెన్ అయ్యేలా చేసింది. అప్పుడు వెంటనే ఆమె పడిపోయింది. అలాగే శాంసన్ కూడా ఆ రహస్యాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేశాడో, అంటే అనాయింటింగ్లో ఉండే పవర్ ఎప్పుడైతే, డెడికేషన్, 3 విషయాలు. అతడు డెడికేట్ చేయబడినవాడు, అంటే నాజీరు వ్రతం చేయబడినవాడు. రెండవది ఆత్మచేత శక్తితో నింపబడేవాడు. శత్రువును జయించటానికి ఆత్మ బలము అతనికి సహాయపడుతుంది. మూడవదిగా అతడు సపరేట్గా ఉండవలసిన వాడు, బట్ హీ మింగిల్ విత్ ద వరల్డ్. లోకంతో కలిసిపోయాడు. సో లోకంతో ఎప్పుడైతే కలిసిపోయాడో, లోకంలో ఇతడికి కలిగిన ఒత్తిళ్లతో విసిగిపోయిన వాడై తన యొక్క ప్రతిష్టతను, డెడికేషన్ని, అనాయింటింగ్ని, పవర్ని లూజ్ చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. అక్కడ వాక్యంలో ఏమని ఉంటుందంటే, యెహోవా ఆత్మ
అతనిని ఎడబాసినన్న సంగతి అతడు ఎరుగకపోయెను. యు డు నాట్ నో వెన్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ లెఫ్ట్ యూ, నిన్ను విడిచిపెడుతుందో నీకు తెలియదు. సో యు మస్ట్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ద స్పిరిట్, అవేర్ ఆఫ్ నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావో ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్త. అందుకనే అవిశ్వాసితో మనం ఉంటున్నప్పుడు మన జీవితాల్లో మన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రేమించాలి, అవిశ్వాసిని ప్రేమించాలి, అవిశ్వాసిని హత్తుకోవాలి, అవిశ్వాసికి హెల్ప్ చేయొచ్చు, అవిశ్వాసిని ఏ రీతిగానైనా మన జీవితాల్లో వాళ్ళకి మనం అన్ని విషయాలలో అవైలబిలిటీగా అందుబాటులో ఉండొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీ విశ్వాసము అతనికి సహాయపడగలగాలి. అంతేగాని నీ ఫెయిత్ లెవెల్స్ నువ్వు తగ్గించుకొని అవిశ్వాసిత విద్యోడు అయిపోయి ఆ అవిశ్వాసంలో పాలు పొందినప్పుడు దెన్ యూ లూజ్ యువర్ పవర్, యూ లూజ్ ద డివైన్ సీక్రెట్ పవర్ ఇన్ యువర్ లైఫ్. అందుకనే విశ్వాసికి అవిశ్వాసికి విద్యోడు కుదరదని చెప్తాడు. సరే, ఎందుకు యేసు ప్రభు సపరేట్ చేశాడు అంటే ఆ ఊరు నుంచి ఎందుకు వెలుపటికి తీసుకెళ్ళాడంటే సపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎలా అంటే విశ్వాసము కార్యరూపం దాల్చాలి అని అంటే మొదటగా వేరుబాటు జీవితము ఎంతో అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల ఉపదేశ క్రమములో వేరుబాటు జీవితాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఒకటి ఊరు నుండి ప్రజల నుండి వెలుపలికి తీసుకెళ్ళాడు, పరిస్థితుల నుండి బయటికి తీసుకొచ్చాడు, ఊరు నుండి వేరు చేశాడు. ఊరిలో ఉండేటువంటి సాంప్రదాయాలు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా, ఇలాంటి వాటన్నిటి విషయమై మొట్టమొదటిగా ఇతడు వేరు చేయబడవలసిన అవసరం వచ్చింది. స్వస్థత కలగాలన్నా, చూపు కలగాలన్నా, దేవుని కార్యాలు జరగాలన్నా, మన విశ్వాసము దేవుని యొక్క విశ్వాసం మనలో మొలిపించబడాలన్నా మొట్టమొదటిగా సపరేట్ లైఫ్ అనేటువంటిది ప్రభు ఇక్కడ మనకి మాదిరిగా చూపుతున్నాడు. కనుక సంఘము వేరుగానే ప్రభు యొక్క క్రియలనే కనుపరచవలసిన అవసరం ఉన్నది. అయితే మనం గమనించినప్పుడు బండ మీద సర్పము జాడ అన్నారు. బండ మీద అనగా సంఘము, నువ్వు రాయివి, నీ మీద నేను సంఘాన్ని కడుతాను. ఇప్పుడు ఆ సంఘం మీద ఏ జాడ కనబడుతుంది? సర్పము జాడ అనగా లోకపు జాడ సంఘంలో కనబడుతుంది. దాని విషయమై కూడా మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుడు తాను చేయడానికి ఆయన ఉమ్మి వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాగే నుంచొని ఉన్నాడు, కన్నుల మీద అని ఊసేశాడు. అదే అతనికంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలియలేదు. కానీ ఎదురుగా ఉన్నవాళ్ళు చూసిన అమ్మా ముఖం మీద ఉమ్మూసాడు అని అభ్యంతరపడతారు. ఈ అభ్యంతరాలు ఏం చేస్తాయి? ఆ గుడ్డాన్ని బాగు చేయలేవు. తీసుకొచ్చారు, బాగు చేయయ్యా అంటున్నారు. కానీ వాళ్ళు అభ్యంతరపరచడం వలన దేవుని కార్యము వాళ్ళు చూడలేరు, వచ్చిన వాడు అనుభవించలేడు. అభ్యంతరాలు రాక తప్పవు. ఎవని వలన అభ్యంతరాలు వస్తాయో వాడికి శ్రమ. కనుక ఇప్పుడు దేవుని కనికరము, దేవుని దయ ఆ అభ్యంతరాలు తెచ్చేవాడికి ఇబ్బంది కలగకూడదు, ఈ గుడ్డివాడికి ఇబ్బంది కలగకూడదు. అందుకే సపరేట్ చేశాడు. సపరేట్ చేసి ఉమ్మి వేసి చేతులుంచి ప్రార్థన చేశాడు. ఓకే, కనబడుతుందా అని యేసుప్రభు అడిగాడు. అప్పుడు అతను అన్నాడు, అయ్యా, నాకు ప్రజలు చెట్లులాగా కదులుచున్నట్లు కనబడుతుంది అని అన్నాడు. ఎలా కనబడుతున్నారంట? ప్రజలు చెట్లులాగా కనబడుతుంది. అంటే అతడికి ఇంకా పూర్ణ విశ్వాసం రాలేదు. హాఫ్ విజనే వచ్చింది, సగం దృష్టే వచ్చింది, పూర్ణ దృష్టి రాలేదు అతనికి. ఎందుకు? అతనిలో పూర్ణ విశ్వాసం కలగలేదు. ప్రభు ఏం చేశాడో, ప్రభు కార్యాలు, ప్రభు చేతులు అతనిని తాకినప్పుడు అతనికి ఏం జరుగుతుందో అర్థం కానందున అతని జీవితంలో సగం దృష్టే అతను పొందాడు.
అయితే యేసు ప్రభు ఏం చేస్తాడంటే, యేసు ప్రభు అడిగినప్పుడు, అయ్యా నాకు మనుషులు చెట్లులాగా కనబడుతున్నారు. హాఫ్ విజన్తో మనిషి కన్ఫ్యూజన్లో ఉంటాడు. 3 థింగ్స్ అక్కడ ఏంటంటే, అతనికి పరిపూర్ణమైన చూపు రాలేదు, ఇంపర్ఫెక్ట్ విజన్ అంట. తర్వాత క్లియర్ కట్ విజన్ లేదు, అన్క్లియర్ విజన్. అలాగే మూడవదిగా అదేంటో అర్థం కాక, అది చెట్ల మనుషుల అర్థం కాక హీ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్. హాఫ్ విజన్ విల్ మేక్ యూ కన్ఫ్యూజన్, హాఫ్ విజన్ విల్ మేక్ యూ అన్క్లియర్, హాఫ్ విజన్ విల్ మేక్ యూ ఇంపర్ఫెక్ట్. కనుక దేవుని యొక్క కార్యాలు నీ జీవితాల్లో పరిపూర్ణంగా చూడలేనప్పుడు, దేవుని విషయాలు సరిగా అర్థం కానప్పుడు, ఇంపర్ఫెక్ట్ అపరిపూర్ణంగా ఉన్నప్పుడు, అన్క్లియర్గా ఉన్నప్పుడు, కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు, యూ విల్ నాట్ రిసీవ్ ఎనీ హీలింగ్ ఆర్ బ్లెస్సింగ్స్. ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావు, ఆశీర్వదించే దేవుడే ఆయన. మందిరంలోని మేలుల చేత తృప్తిపరిచే దేవుడు. మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నాము అంటే ఆయన ఆశీర్వదిస్తాడని. ఇంట్లో ఉంటే ఆశీర్వదించడం అంటే ఆశీర్వదిస్తాడు. అయితే ఇంట్లో ఈ విధానమైన భక్తి ఉందా? కుటుంబం అంతా పరిశుద్ధమైన పునాది మీద నిర్మించబడుతుందా? నవేడేస్ చాలా కష్టమైపోతుంది. ఫ్యామిలీ బిల్డింగ్ నోవాహులా కుటుంబం అంతా కలిసి ప్రభువును ఆరాధించి రక్షణ ఓడను సిద్ధపరచుకోలేని పరిస్థితి కలిగింది. బికాస్ పరిస్థితులన్నీ మారిపోయినాయి. అందుకనే పిల్లలకి ఒక టైప్ ఆఫ్ వర్షిప్ నచ్చుతుంది, పెద్దవాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఫెలోషిప్ నచ్చుతుంది, ఇక అల్లుళ్ళకి ఇంకొక రకమైనటువంటి ఫెలోషిప్లు నచ్చుతుంది. కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఫెలోషిప్లు, ఎవరికి ఇష్టం వచ్చిన పాస్టర్లని ఎంచుకోవడం జరుగుతుంది. ఎవరి ఫెలోషిప్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సండే వచ్చిందంటే అల్లుడు కూతురు ఒక ఫెలోషిప్కి వెళ్తారు, కొడుకు కోడలు ఒక ఫెలోషిప్కి వెళ్తుంది, తల్లిదండ్రులు ఒక ఫెలోషిప్కి వెళ్తారు, పిల్లలు ఇంకో చోటుకి వెళ్తున్నారు. బికాస్ ద ఫ్యామిలీ డజంట్ హ్యావ్ ద రైట్ విజన్, రైట్ పర్ఫెక్షన్ ఆర్ క్లారిటీ లేకపోవడం చేత ఈ మిస్టేక్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఈ విషయాలన్నిటిలో మనం చక్కగా మనం గ్రహించాలనంటే వీ నీడ్ ఎ సెకండ్ టచ్. రెండవసారి దేవుని తాకుదల మనకు అవసరమైంది. దేవుని సన్నిధిలో మరలా మనం అడిగి, ప్రభువా నాకు స్పష్టంగా కనబడడం లేదయ్యా, నాకు మరలా స్పష్టత దయచేయండి ప్రభువా అని చెప్పి గనక మనము ప్రభువుని అడగగలిగితే, ప్రభు మరలా ఆయనట తన చేతులు వాని మీద ఉంచి వాని కన్నులను ముట్టాడట. ముట్టగానే పర్ఫెక్ట్ విజన్ వచ్చేసేసింది, క్లియర్ కట్ విజన్ పొందాడు, రైట్ వ్యూ కలిగింది, అలాగే రైట్ విజన్ కలిగింది. అనగా పరిపూర్ణమైన దృష్టి పొందగలిగాడు, చూపులో స్పష్టత. అంతకుముందు అయితే మనుషులు చెట్లులా కనిపించారు, వాళ్ళు మనుషులా చెట్లు అర్థం కాలేదు. ఇప్పుడైతే మనుషులుగానే చెట్లులాగానే కనిపించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్టు దేవుడు కాడు, మనిషి దేవుడు కాలేడు. కనుక మనుషుడే, చెట్టే. చెట్టు దేవుడు అవ్వడం, మనుషులు దేవుళ్ళు అయిపోవడం, ఇవన్నీ కూడా అన్క్లియర్, అన్ట్రూత్, అన్డాక్ట్రిన్, ఇవన్నీ కూడా మనుషుల జీవితాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసము మన జీవితాల్లో మనము పొందినట్లుగా ప్రభు సహాయము మనకెంతో అవసరమైంది. కనుక రెండోసారి ఎప్పుడైతే ముట్టాడో అప్పుడు అతడు యేసునందు విశ్వాసం ఉంచాడు. పరిపూర్ణమైన విశ్వాసం గలవాడై అతడు ప్రభుని వెంబడించగలిగాడు. కనుక ఎందుకు యేసును వెంబడించగలుగుతున్నాం, ఎందుకు యేసును దేవుడిగా నమ్ముతున్నామనంటే, మనోనేత్రాలు వెలిగించబడినందున, గుడ్డితనము తొలగించబడినందున, పరిశుద్ధమైన పునాది మీద ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకొనడం ద్వారా, దానికి పునాది యేసు ప్రభు అనేది పవిత్రమైనది, పరిశుద్ధమైనది కనుక ఆ ప్రభుని ఆరాధిస్తున్నాం, ఆ ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాం, ఆ ప్రభు మాటల మీద నిశ్చలముగా కట్టబడుచున్నాము. అందువలన ఈ అనుభవాలు, మరి పరిపూర్ణమైన విశ్వాసం అనేటువంటిది మన జీవితాల్లో మనకెంతైనా అవసరమైంది. కనుక మన జీవితాల్లో కంప్లీట్ కాన్ఫిడెన్స్ మన జీవితాల్లో కలుగునట్లుగా
ఇలాగ ప్రభు మనకి సహాయం చేశాడు. కనుక ప్రియులారా, రాబోతున్న దినాల్లో మరలా నెక్స్ట్ మెసేజ్లో అసలు వాట్ ఈజ్ ద ఫెయిత్, అసలు విశ్వాసం అంటే ఏంటి, ఎలా, ఇవన్నీ కూడా ఇంకా ముందు రాబోయే ఉపదేశాలు మీరు నేర్చుకోబోతున్నారు. కనుక ఈ విషయాలను మీరు శ్రద్ధగా నేర్చుకోనండి. ఈ లోతైన సత్యాలను మీరు గ్రహించండి. వాటి యందు స్థిరపరచబడండి. ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేసి మనలను స్థిరపరిచి దీవించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, నీ పరిశుద్ధ ఘనపాదములకై వేల కొలది కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన విశ్వాసమును గుర్చిన సంగతులు మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి మీద అంచు దినములలో విశ్వాసమును కనుగొనగలనా అని ప్రభువా, పరిస్థితులన్నిటిని బట్టి, ప్రజల యొక్క స్థితిగతులను బట్టి, ప్రజలు విశ్వాసములో బలహీనులై విశ్వాసములో నుండి తొలగిపోయిన వారై అవిశ్వాసులుగా బ్రతుకుతూ కలవరపడుచు, వేదన పడుచు, భయపడుచు, దిగులు పడుచు ఉన్నారు. ఇవన్నీ కూడా అవిశ్వాసములో నుండి పుట్టినవి గనుక ఈ సమయంలో నాయన ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన విశ్వాసమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన విశ్వాసం మీద వారు కట్టుకోవడానికి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసము గలవారై నీకిష్టులై పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని భూమి మీద అనుభవించగలుగునట్లుగా ఈ పరలోకపు కరెన్సీ అనేటువంటి విశ్వాసాన్ని వారి జీవితంలో మరలా పొందుకొనగలిగిన వారే, మరలా సెకండ్ టచ్ వారికి దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మొదటగా ప్రభా విశ్వసించారు, మొదటగా రక్షించబడ్డారు, మొదటగా నిన్ను ప్రేమిస్తున్నారు, కానీ మధ్యలో పరిస్థితులు వారిని కన్ఫ్యూజ్ చేయగా యేసు నామములో ఐ బైండ్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్లియర్ విజన్ దాయిచ్చేయండి ప్రభా, క్లియర్ ఐ దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. పర్ఫెక్ట్ ఫెయిత్ వారికి దాయిచ్చామని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించి సహాయం చేసి సమస్త కార్యముల యందు జయము దాయిచ్చామని వేడుకొనొచ్చు. ఇంకా ఈ విశ్వాసమును గుచ్చినటువంటి సంగతులు పూర్ణంగా మేము తెలుసుకున్న వారమై నిన్ను పూర్ణంగా వెంబడించగలిగినట్లుగా పూర్ణ విశ్వాసం గలవారమై లోకములో జయ జీవితాన్ని కొనసాగించగలుగుటకై మాకందరికీ సహాయం చేసి నడిపించి మహిమ పొందమని వేడుకొనొచ్చు. యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి, సహవాసము, సమాధానము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సంఘమునకును, లోకములోని సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతము సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.